ఇది చీటంపేట సంత సోమవారం జరుగుతుంది. సోమవారం ఆదివారం సాయంత్రం జరుగుతుంది. చీటంపేట సంత గిరిజన ప్రాంతం ఎక్కువగా కొండపైన దిగుతున్నారు. చీటంపేట సంత జరుగుతుంది ఆదివారం సాయంత్రం, సోమవారం 2 రోజులు జరుగుతుంది. వర్షం వస్తుంది కానీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సామాను అమ్మున తెచ్చారు. గురుగు వేసుకొని అందరూ ఉన్నారు చీటంపేట సంతకి. మరి వ్యవసాయం పోతాయని ఎంతో అందరూ బాధపడుతున్నారు. సీతాపురము, అరటిపండు అన్నీ తెచ్చారు. మరి వర్షం, భారీ వర్షం వస్తుంది. మరి సామాను దిగే వ్యవసాయం తెచ్చారు సీతాపురము. మరి ఎవరు కొనగాక అందరూ బాధపడుతున్నారు. గిరిజన ప్రాంతం నుంచి తెచ్చి చీటంపేట అమ్ముతున్నారు. మరి వర్షం ఉన్నందుకు మరి ఎవరు అరగం లేదు సంతకి సీతాపురం కాయ. మరి అందరూ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఉదయం నుంచి వచ్చారు, ఎవరు తీసుకోవడం లేదు. మా గిరిజన ప్రాంతం నుంచి మా ఏ సామాన్యమైన ఎవరు తీసుకోవడం లేదు. చూడండి ఫ్రెండ్స్, సంతకు వచ్చారు తాతయ్య అందరూ. వర్షం వస్తుంది, తుఫాను. మరి వరుసగూరు గ్రామం నుంచి ఎంత కొండపైన దింపి ఆర్తిగా తెచ్చారు అమ్మనానికి చీటంపేట సంతకి. వరుసగూరు గ్రామం నుంచి వచ్చారు, సీతాఫలం తెచ్చారు దబ్బకాయ అమ్మనానికి. గిరిజన ప్రాంతం నుంచి ఎంత కష్టంగా తెచ్చారు. మరి గిరిజన ప్రాంతం నుంచి వర్షం ఉన్నాయి కానీ అరగా వస్తువు అమ్ముతున్నారు. గిరిజన ప్రాంతం నుంచి అమ్ముకొని దబ్బకాయ తెచ్చారు. చూడండి ఫ్రెండ్స్, గిరిజన ప్రాంతం నుంచి మోసుకొని తెచ్చారు. పూర్తి మీద చూడండి, గిరిజన ప్రాంతం నుంచి నెంబర్ 1 కొత్తగా పండిస్తున్నారు. మరి ఉదయం నుంచి వచ్చారు, ఇంకా చేర్చవగదు. గిరిజన ప్రాంతం నుంచి కొండపై నుంచి దింపి తెచ్చారు. చూడండి, ఉదయం వచ్చారు, భోజనం పోయాక అమ్మనానికి వచ్చారు. ఎవరు అరగం లేదు. మార్కెట్ నుంచి గిరిజన ప్రాంతం నుంచి ఎంత కష్టంగా కొండపై నుంచి ఏరుకొని కిందికి దింపుకొని అమ్ముతున్నారు. గిరిజన ప్రాంతం నుంచి సీతాపోగంకాయ సంతకి తీసుకొని అమ్ముతున్నారు. గిరిజనులు చూడండి, కొండపైన నుంచి దింపుకొని సీతాపురం అమ్ముతున్నారు చీటంపేట సంతకి.